తెలంగాణ రాష్ట్ర కమిటీ జాతీయ స్థాయి కమిటీ పిలుపులో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల మీద లాఠీ చార్జీలను ఖండిస్తూ ఖమ్మం జిల్లా కారపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సెంటర్ వరకు కారపల్లి పీడీఎస్సీ మండల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున ప్రదర్శన చేయడం జరిగింది. ప్రధానంగా 24 రోజుల నుంచి దీక్ష చేస్తున్న వారిని హఠాత్తుగా హాస్పిటల్ తరలించి వారి మీద అక్కడున్న విద్యార్థులు శాంతియుతంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడాన్ని పీడీఎస్సీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ మీద పెట్టిన కేసులని ఎత్తివేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం మతోన్మాద బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షాలు కలిసి దేశంలో విద్య మొత్తం కూడా నాశనం చేసే ప్రయత్నం ఈరోజు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ప్రతిరోజు వేలాది మంది విద్యార్థులు ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, విద్యార్థులు వేల సంఖ్యలలో ఎగ్జామ్స్ రాస్తే మొత్తం కూడా పేపర్ లీకేజీలు చేసిన మంత్రి ఈరోజు పక్కన పెట్టుకొని తిరిగిన పరిస్థితి కేంద్రాల్లో కనపడతా ఉంది. అతన్ని పార్టీ నుంచి కావచ్చు, కేంద్ర విద్యాశాఖ మంత్రి నుంచి పత్రం చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉంటే కేంద్రంలో పోలీసు బలగాలను అడ్డం పెట్టుకొని విద్యార్థుల మీద వాయు ప్రయోగాలు లేకపోతే లాఠీలతోని లేకపోతే తుపాకులతోని ఈరోజు కాల్చి విద్యార్థుల ప్రాణాలు తీసిన కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా నువ్వు మానుకోకపోతే మాత్రం భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు కలిసి విద్యార్థి సంఘాలతోని ఐక్య పోరాటాలు కొనసాగిస్తాం. ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఢిల్లీలో శాంతియుతంగా అక్కడ ధర్నా చేస్తున్నా కూడా ప్రతిపక్ష నాయకులను చూడకుండా, పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా ఈరోజు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేశారంటే ఈరోజు నిన్న జరిగిన జంతర్ మంతర్ దగ్గర జరిగిన విద్యార్థుల ధర్నాలో మీరు ఎంతమంది రౌడీలను పంపించారు, ఎంతమంది మతోన్మాద గుండాలను పంపించారని చెప్పి నరేంద్ర మోడీని ఈ కార్యక్రమం నుంచి మేము సూటి ప్రశ్న వేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ హింసాంశాలను ఆపి విద్యార్థుల మీద జరిగిన దాడులను ఖండిస్తూ విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యను పరిష్కరించిన ఏడల రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా రేపు దేశవ్యాప్త విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చినాం. బంద్ను కూడా మేము విజయవంతం చేసి తీరుతాం. ఎంతమంది పోలీసు బలగాలను పెట్టినా కూడా దీంట్లో పీడీఎస్సీ విద్యార్థి సంఘం జాతీయ స్థాయిలో ఈ ఖమ్మం జిల్లా కమిటీ ముందుండి పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మస్తాన్, పీడీఎస్సీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు.